హలో మై ఫ్రెండ్స్ అండ్ మై వ్యూవర్స్, ఈరోజు వచ్చేసి తక్కువ ఖర్చులో మంచి ఎమర్జెన్సీ లైట్ను తయారు చేసే విధానం గురించి ఈ వీడియో. ఇది చాలా మంచిగా ఉంటుంది, అందరికీ కూడా పనికి వస్తుంది. ఇది ఎందుకంటే ఈ వర్షాకాలము అలాగే ఎండాకాలం రాబోతుంది కాబట్టి ఈ ఎండాకాలంలో వర్షాకాలంలో బాగా కరెంట్ పోయేది ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను కావాలని ఏం చేసినంటే మీ గురించి అని మంచి వీడియో తయారు చేయాలని చెప్పి ఈ యొక్క వీడియో పెడుతున్నా. ఇగో ఈ విధంగా ఇది ఛార్జింగ్ మాడ్యూల్, ఇది ఒక ఎంటీ 5 పిన్ సాకెట్ బాక్స్, అలాగే వచ్చేసి ఇది ఒకటి 10 ohms రెసిస్టర్. ఇవి 2 రెసిస్టర్లు కలిపేస్తే హాఫ్ వాట్ వరకు అవుతుంది. ఇప్పుడు క్వార్టర్ వాట్ ఇది. ఇవి 2 రెసిస్టర్లు కలిపేస్తాను. ఇది అదేవిధంగా ఇది ఆన్ ఆఫ్ కొరకు ఇది స్విచ్. ఇంకా ఒక బ్యాటరీ వేస్తే తక్కువ టైం వస్తుందని చెప్పి ఇగో ఇదేమో సి పోర్ట్ ఛార్జింగ్, అన్ని రకాల ఛార్జర్లకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది సింగిల్ బ్యాటరీ వేస్తే తక్కువ టైం వస్తుందని డబుల్ బ్యాటరీ వేసి ఇది చేస్తున్నాయి. ఇది సి పోర్టు చాలా మంచిగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చేసి ఇటువంటిది ఒక ప్లాస్టిక్ ముక్క. ఇది ఎందుకంటే ఎల్ఈడీలు కూర్చోబెట్టుకోవాలి కాబట్టి దీన్ని నేనే తయారు చేసుకున్నా. ఇవి 10mm ఇవి ఎల్ఈడీలు. ఇవి మంచి ప్రకాశవంతంగా వెలుగుతాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక ఇంటికి సరిపోయేటంత అవుతాయి ఈ వెలుతురు. ఈ దీనిలో మనం ఇప్పుడు దీనిని ఇన్స్టాల్ చేసి కూర్చోబెట్టుకొని ఇవన్నిట్లను ఇప్పుడు ఇన్స్టాల్ చేసి ఎట్లెట్లా కనెక్షన్ కొట్టాలనే దాని గురించి ఇప్పుడు ఈ బాక్స్ తీసుకున్న దీని లోపల ఉన్న ఈ 3 పిన్ సాకెట్ ఏదైతే కూర్చుంటుందో అక్కడ ప్లాస్టిక్ది ముక్క తీసుకొని ఇప్పుడు దీని లోపల 6 ఇవి ఉంటాయి కనెక్షన్లు. ఇవి బ్యాటరీ ప్లస్, బ్యాటరీ మైనస్, లోడ్ ప్లస్, లోడ్ మైనస్, అలాగే ఇన్పుట్, ఈ ఛార్జర్ కనెక్టర్. ఇది ఈ విధంగా మనం మంచిగా కూర్చోబెట్టుకొని లూజ్ కనెక్షన్ అది లేకుండా గ్లోగి వేసి మంచిగా అతికించుకొని ఈ యొక్క బ్యాటరీలు ఇప్పుడు రెండింటిని ప్యారలర్గా బ్యాటరీలను ఏం చేసినామంటే నల్ల వైరు ఏదైతుందో ఇది న్యూట్రల్ది, అంటే నెగిటివ్ది, ఈ పక్కది పాజిటివ్ది, ఈ పక్క ప్లస్ మైనస్ అని ఉంటాయి. దీని లోపల ఈ ప్లస్ను ప్లస్కు, మైనస్ను మైనస్కు ప్యారలర్గా దీనిలో చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు 3.7 బ్యాటరీ ఉంటుంది కానీ రేట్ ఎక్కువ శాతం లోడుకు పట్టాలంటే 2 బ్యాటరీలు. ఇగో ఇప్పుడు ఎల్ఈడి బల్బులు నేను వేసి కూర్చుని పెట్టినా, మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి చేసేటప్పుడు అంతా పెట్టుకోలేదు. ఇగో ఈ స్విచ్ యొక్క కనెక్షన్లు, ఈ స్విచ్కి వెళ్ళి ఏం చేయాలంటే ఎల్ఈడి బల్బు ప్లస్కి ఇచ్చేసుకున్నాలి. ఇక్కడ మైనస్ ఏమున్నాయంటే 2 యానోడ్లు, క్యాథోడ్లు అని ఉంటాయి ఎల్ఈడి లోపల. ఈ యానోడ్లకు ఈ రెడ్ వైర్ ఇచ్చేసి క్యాథోడ్లకు అట్టించుకుని వస్తుంది, ఇట్టించుకుని వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే ఈ ఎల్ఈడి ఏ పక్క వెళ్తుందో ఆ పక్క ఇప్పుడు ఇట్లా దీనికి మంచిగా పేస్ట్ తాపుకొని ఇది బోర్డుకు పేస్ట్ పెట్టుకొని మంచిగా లెడ్ తాపుకొని ఈ కనెక్షన్లు అనేవి కొట్టేటుంటాయి. ఇప్పుడు సి పోర్ట్కి వెళ్ళి వచ్చిన ఏదైతే ఈ ఛార్జర్కి వెళ్ళి వచ్చిందో దీన్ని బ్యాటరీ ఇన్ అని ఉంటుంది. ఆ ఇన్ కనెక్షన్ల కాడ ప్లస్కు ప్లస్, మైనస్కు మైనస్. ఉల్టా వేస్తే ఛార్జింగ్ కాదు, మాడ్యూల్ కూడా ఖరాబ్ అయ్యి కాలిపోతుంది. ఇప్పుడు బ్యాటరీలోకి వెళ్ళి వచ్చిందని బి ప్లస్, బి మైనస్ అని ఉంటాయి ఇక్కడ 2. ఇవిటెక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బి ప్లస్ కాకుండా మళ్ళీ ఉల్టా ఇచ్చినామంటే బ్యాటరీలు ఈ బోర్డును ఐసీని కాలగొడతాయి. ఛార్జింగ్ ఐసీ అని ఉంటుంది, ఇది కాలిపోతుంది. కొద్దిగా జాగ్రత్తగా పోలారిటీ కంపల్సరీ పాటించాలి. పోలారిటీ అంటే ప్లస్కు ప్లస్, మైనస్కు మైనస్ ఇచ్చేదాన్ని పోలారిటీ అంటారు. అదేవిధంగా వచ్చేసి ఇగో ఇప్పుడు కనెక్షన్ ఇచ్చిన ఇవి ఆన్ ఆఫ్ అవుతున్నాయి. దీని వల్ల మనం మంచిగా సొల్యూషన్ టేపులు, డబల్ టేపులు ఇవన్నీ వేసిగో 2 రెసిస్టర్లు వేస్తే ఇది ఏమవుతుందంటే హాఫ్ వాట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ కూడా కానట్లే ఈ ఎల్ఈడి బల్బులు తొందరగా కాలిపోకుండా ప్రొటెక్షన్గా ఉండడానికి రెసిస్టర్లు ఖాళీ 10 ohms వేసుకోవాలి. 1 ohm 2 ohm వేసుకున్నా నడుస్తుంది, లేదంటే 4.4E7 వేసుకున్నా నడుస్తుంది. అంటే 5 ohms కన్నా తక్కువ ఫీజబుల్ రెసిస్టర్లు అంటారు. ఇవి వేసుకుంటే ఏమవుతాయంటే బల్బును ప్రొటెక్షన్ కొరకు ఉంటాయి. పోతే ఇవి కాలిపోతాయి కానీ బల్బులు మాత్రం కాలని దీనికి వేసి కనెక్షన్ ఇస్తున్నా. ఈ విధంగా దీనిలను మనం మంచి కనెక్షన్ చేసుకొని దీనికి సొల్యూషన్ టేప్ అటువంటిది అతికించుకోవాలి, పక్క దానికి తగలకుండా, కాంటాక్ట్ కాకుండా. ఇది చాలా బ్రహ్మాండంగా మంచిగా ఒక 2-3 సంవత్సరాలు కూడా నడుస్తుంది. వాటర్లో మాత్రం తలపకూడదు. దీన్ని ఎక్కడైనా బయటికి తీసుకుపోవాలంటే కూడా లాట్రిన్కు లేదు చైన్ల కాడుకోటికి తీసుకుపోయినా కానీ దీన్ని మంచిగా చేతిలో పట్టుకొని పోవచ్చు చిన్నగా.
అలాగే ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది. అయితే ఇంకో వీడియో కూడా చేస్తా. దీంట్లో మనము సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి అని చెప్పి పవర్ బ్యాంక్ విత్ ఎల్ఈడి లైట్ రావడానికి కూడా నేను ఇంకోటి చేస్తా తొందరలోనే. ఇప్పుడు వచ్చే వీడియో అదే చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి బ్యాటరీలను మనం తీసుకున్నాం కాబట్టి ప్యారలర్గా అంటే ఎక్కువ మనకు యాంపింగ్ రేటు దొరుకుతుంది అన్నట్లు. సింగిల్ బ్యాటరీ తీసుకుంటే ఇది ఇప్పుడు ఇది అక్కడిక్కడ షార్ట్ కాకుండా ఈ మంచిగా సొల్యూషన్ టేప్ లేదంటే స్లోగా ఎక్కించి మనం వైరు సాల్డర్ చేసుకున్నాలి. ఎక్కడ కాంటాక్ట్ కాదు, బర్న్ కానీ ఛాన్సెస్ ఉండవు అన్నట్లు. ఇంకా ఇప్పుడు ఇది కమ్సే కమ్ అంటే ఒక 3-4 అవర్స్ పక్కా వస్తుంది. ఎందుకంటే డబల్ బ్యాటరీ వేసిన దీంట్లో నేను కాబట్టి ఇట్లా తక్కువ ఖర్చు అన్నట్లు. ఇది ఇప్పుడు బ్యాటరీలు ఒకటి వచ్చేసి మనకు 30-35 రూపాయలు పడ్డాయి. 2 బ్యాటరీలు, ఒక ఛార్జర్ మ్యాడ్ వాళ్ళు ఒక 30 రూపాయలు పడ్డది. అలాగే 4 ఎల్ఈడీలు 5 రూపాయలకు ఒకటి 20 రూపాయలు పడ్డాయి. ఒక బాక్స్ 20 రూపాయలు. అలాగే వచ్చేసి ఒక స్విచ్ కూడా 10 రూపాయలు. ఇంకేం ఇలాంటి ఖర్చు పెట్టలేదు. 2-3 వైర్ ముక్కలతోటే ఇది అయింది. అయితే దీంట్లో ఒకటి మ్యాజిక్ ఏముంటుందంటే బ్యాటరీ ఫుల్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్ బ్లూ కలర్ లైట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఛార్జింగ్ దిగి తక్కువ ఉన్నప్పుడు మాత్రం రెడ్ కలర్ లైట్ వస్తుంది. ఇప్పుడు రెడ్ కలర్ లైట్ ఇక్కడ మనకు వెలుగుతుందంటే ఛార్జింగ్ అవుతుందని లెక్క. ఇది ఛార్జింగ్ ఓవర్లోడ్ అయ్యి బ్యాటరీలను పాడు చేయకుండా దీని లోపల ఛార్జింగ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఏమిట్లా ఈ మాడ్యూళ్ళు చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. ఇంకోటి మంచిగా ఛార్జింగ్ అవుతుంది, తొందరగా ఫాస్ట్ ఛార్జింగ్ అవుతాయి. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని దీనికి మంచిగా స్క్రూలు గీలు వేసుకొని ఫుల్ టైట్ చేసేసుకుంటే బ్రహ్మాండంగా ఇది లోపల ఎర్ర లైట్ పడ్డంతసేపు ఛార్జింగ్ అవుతుందని లెక్క. ఎప్పుడైతే మనకు బ్లూ లైట్ పడుతుందో అప్పుడు ప్రొటెక్షన్ కూడా కట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఛార్జింగ్ అయిన తర్వాత కూడా ఈ విధంగా ప్రకాశవంతంగా ఎల్ఈడి బల్బులు గ్లో అవుతాయి. మనం చేన్ల కాడికి కానీ ఎక్కడైనా బయటికి పోతే కూడా తీసుకొని పోతే ఏమవుతుందంటే మనకు అక్కడ కూడా ఇది వెళ్తుర్లాక 2-3 గంటలు 4 గంటల వరకు పనిచేస్తుంది. కరెంట్ పోతుంది అనుకోండి, ఆరాంతో దీన్ని పెట్టుకొని మనం పనులు చేసుకోవచ్చు అన్నట్లు. నా ఛానల్ను కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇట్లాంటి చాలా మంచి టెక్నికల్కి సంబంధించిన వీడియోలు నేను పెడుతుంటా. ఇప్పుడు 4 స్క్రూలు వేసి మంచిగా ఫుల్ టైట్ చేసుకున్నాక అలాగే లైక్ కంపల్సరీ చేయండి. ప్రతి వీడియోకు మీరు లైక్ చేస్తేనే మాకు కొద్దిగా మంచి ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి మాకు లైక్లు ఎంత చేస్తే అంత మంచిది. వీడియో చూసినప్పుడల్లా కూడా మీరు లైక్ చేయొచ్చు. అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి వీడియోలు, నాలెడ్జబుల్వి, హోమియోపతి మెడిసిన్లు దేనికి పనిచేస్తాయనే దాని గురించి, అలాగే యోగాకు సంబంధించినవి కానీ, అలాగే ఇది చూడ ఎంత మంచిగా కనబడుతుంది ఇది లైట్ ఛార్జింగ్కు కరెంట్ పోయినప్పుడు. అలాగే వచ్చేసి ఇది కరెంట్ పోయినప్పుడు మనం ఆన్ చేసుకుంటే ఇంత ప్రకాశవంతమైన వెలుతురుతోటి మనకి ఇంటి నిండా వెలుతురు వస్తుంది. దీన్ని ఎక్కడైనా పక్కకు పెట్టేసుకొని మంచిగా మన పనులన్నీ చేసుకోవచ్చు. ఇది లైట్ బంద్ చేస్తే మంచి అంటే మనకు ఛార్జింగ్ అవుతుందని కనబడడానికి ఇది నేను మీకు చూపిస్తున్నా. ఇది లోపల ఇట్లా పింక్ కలర్ లాగా వస్తుంది, రెడ్ కలర్ నుంచి పింక్ కలర్ లాగా వస్తుంది. అలాగే ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత ఏం చేస్తుంటే ఇది బ్లూ కలర్గా వచ్చేసి ఛార్జింగ్ అది కట్ ఆఫ్ అయిపోయి బ్లూ కలర్ వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎర్ర కలర్ వస్తుంది. ఇగో ఇది ప్రకాశవంతమైన వెలుతురు మన కెమెరాకే కొట్టేస్తుంది. ఇంత మంచి వెలుతురు వస్తుంది. ఇంకా నా ఛానల్ను కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకోటి మీకు దేని గురించి అయినా వీడియోలు చేయాలని మీకు అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు ఇది రెడ్ కలర్ బంద్ అయ్యి ఇప్పుడు మనకు బ్లూ కలర్ అంటే ఇది ఫుల్ బ్యాటరీలు 2 లోడ్ అయిపోయినాయి అని చెప్పి లెక్క. ఈ విధంగా లోడ్ అయిపోయి బ్లూ కలర్ వస్తుంది. అప్పుడు మనం ఛార్జింగ్ ఫుల్ అయిందని చెప్పి తీసి పెట్టుకోవచ్చు అన్నట్లు. ఇట్లా మనం 50-100 సార్లు ఎన్నిసార్లు పెట్టుకున్నాం కానీ బ్లూ కలర్ రెడ్ కలర్ తోటి ఇది ఛార్జింగ్ అయిందని చెప్పి చూపిస్తుంటుంది. కాబట్టి దీనికి బ్యాటరీలకు ఎటువంటి దోకా ఉండదు, చాలా రోజులు వస్తాయని చెప్పి లెక్క. కాబట్టి ఇటువంటి మీరు చేయించుకునేది ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ కూడా ఫోన్ నెంబర్ దీంట్లో ఉంది. నా నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు దేనిల మీద మీరు వీడియోలు పెట్టమంటే దాని గురించి నేను వీడియోలు పెడుతుంటా. నేను బ్రహ్మాండంగా మీకు సౌండ్ క్లారిటీ కానీ, అలాగే ఈ వీడియో క్లారిటీ కానీ తగ్గకుండా, అలాగే పిచ్చి అవి పెట్టకుండా మీకు మంచిగా పనికొచ్చేటివే పెడుతుంటా. కాబట్టి నా థంబ్నెయిల్లో ఏదైతే నేను వీడియోలో ఇది ఉందని చెప్తానో దాన్నే పెడతా. పాల ఇళ్ళలాక ఒకటి పైన చూపించి లోపల ఒక విధంగా ఉండేటివి ఉండవు. ఓకే మై ఫ్రెండ్స్, ఓకే.